సో మీరు ఫ్యూచర్ లో ఏమైనా ఆపరేషన్ అట్లా నో. చేయించుకునేది ఏమైనా ఉందా? అంటే చాలా మంది అంటారు కదా నువ్వు ఇట్లానే ఉన్నావు ఇంకా అమ్మాయిలా మారితే ఇంకెంత అందంగా ఉంటావు అని. సో అప్పుడు మీకు ఏమైనా అనిపిస్తుందా నిజంగా మార్పించుకుంటే బాగుంటది అమ్మాయిలా లేదు, నాకు మారితే? ఎప్పుడు అలాంటి థాట్ రాలేదు కానీ బట్ నాకంటే ఒక డ్రీమ్ అనమాట, నేను అబ్రాడ్కి వెళ్ళి సెటిల్ అయిపోవాలి అని చెప్పేసి. ఒక ఇప్పుడు ఆర్టిస్ట్ అవ్వాలంటే మీరు అమ్మాయి ఎక్స్ప్రెషన్స్ ఇస్తున్నారు కాబట్టి ఆర్టిస్ట్ అవ్వాలంటే మీరు మొత్తం ట్రాన్స్ఫార్మ్ అవుతేనే మీకు అది లుక్ అనేది క్లియర్ అవుద్ది, మంచిగా ఉంటారు. సో ట్రాన్స్ఫార్మ్ అవ్వచ్చు కదా. ఏమో అలాంటి థాట్ అయితే లేదు నాకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ థింగ్ ఒకవేళ థాట్ వస్తే చేంజ్ అవుతారా ఒకవేళ? ఏమో చెప్పలేము అది, బికాస్ ఎందుకంటే ఆ ఫ్యూచర్ ని ఎలా డిసైడ్ చేస్తాం, వి కాంట్ ప్రిడిక్ట్ ఇట్, రైట్? అంటే ఇప్పుడు మీకు ఉప్పల్ బాలుకు తేడా లేదంటారా? లేదు అని చెప్పలేను, అలానే ఉంది అని కూడా చెప్పలేను. ఓకే. బికాస్ ఎందుకంటే ఆయన సెల్ఫ్ ఒపీడియంట్ గా చేసుకుంటున్నాడు, బయట వర్క్ చేసుకుంటున్నారు. సో నా దారిలో నేను వీడియోస్ చేసుకుంటున్నాను, నేను సంపాదించుకుని నేను బ్రతికేస్తున్నాను. ఎవరి ఇండివిజువాలిటీ వాళ్ళది కదా. మీరైతే సమాజం గురించి పట్టించుకోను. సమాజం గురించి మనకి ఎందుకు అక్క. సో ఉంగరాలు ఒకసారి చూపించండి కెమెరా వైపు. నెయిల్ పాలిష్ ఉంగరాలు. నెయిల్ పాలిష్ పెట్టలేదు నేను అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అదే నెయిల్ గ్లాసా అది అంటారు, నెయిల్ షైనర్. ఒకసారి ఈ కెమెరా వైపు చూపిస్తే. సో ఈ ఉంగరాలు అమ్మాయిలు అబ్బాయి ఇవి కూడా unisex ఏనా? ఒక్కొక్కదానికి ఒక్కొక్క కథ ఉంది అక్క దీనికి. కాదు ఏంటి 6 ప్రతి అట్లా కాదు మరి అది ఇది జస్ట్ గిఫ్ట్ థింగ్స్ అంతే, ఏదో నార్మల్ గా ఎవరు పెట్టుకున్నాను ఇచ్చారు తప్ప గిఫ్ట్? అంతే. ఇది చార్మినార్ లో ఒక అబ్బాయి పెట్టాడు, ఉంగరాలు అమ్మే అబ్బాయి గిఫ్ట్ ఇచ్చాడు. ఇది మా ఫ్రెండ్ ఇచ్చాడు. ఓకే. ఇది మా అక్కది యాక్చువల్ గా, మా అక్క గుర్తుకుండాలని నేను పెట్టేసుకున్నాను. ఇది నిన్న పార్టీలో వేరే వాడు గిఫ్ట్ ఇచ్చాడు. పార్టీలో పార్టీస్కి వెళ్తారా? పబ్కి వెళ్ళినప్పుడు ఎవరైనా మీ మీద అసభ్యంగా చేతులు వేయడం, మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం జరిగిందా? పబ్ లో జరిగేవే అవే అక్క. మరి అవుతాయని తెలిసి వెళ్తున్నారా? లేదు, పబ్ లో ఎంజాయ్ చేయడానికి వెళ్తారు తప్ప దానికోసం వెళ్ళాం కదా. బట్ అక్కడ వాళ్ళు ఏమంటారు, మిస్బిహేవ్ చేస్తే మనం ఇప్పుడు మనం ఒకసారి వెళ్తే, ఇప్పుడు అక్కడ ఒకసారి అట్లా జరిగింది అన్నప్పుడు మనం ఇంకోసారి అట్లా వెళ్ళాం. మరి అట్లా జరుగుతుందని తెలిసిన పదే ఎందుకు వెళ్ళాం? అందుకే వేరే పబ్కి వెళ్ళాను నేను. ఇప్పుడు శ్మశానం ఎక్కడైనా శ్మశానమే, పబ్ ఎక్కడైనా పబ్బే. ఏ శ్మశానాలన్నా శవమే పెడతారు, ఏ పబ్ అన్నా అట్లానే ఉంటది కదా. అంటే ఒకటన్నా మంచి పబ్ ఉంటది కదా అని వెతుకుతున్నాను అక్క. గుడికి వెళ్ళొచ్చుగా మరి. నన్ను గుడికి రావద్దన్నారు. ఎందుకు? పద్ధతిగా రమ్మన్నారు, నేను ఇలా వస్తానని చెప్పాను. శారీ కట్టుకోరా మీరు ఫ్యూచర్ లో? హాఫ్ శారీ అంటే మోడర్న్ గా ట్రెండీగా ఉంటారు. ఎస్. అంటే శారీస్ హాఫ్ శారీస్ ఏం ట్రై చేయరా? అసలు నాకు అలాంటి వేసుకోవాలని కూడా చిరాకు వస్తుంది అక్క. లైక్ నాకు ఎప్పుడు ఇట్లా జీన్స్ టీషర్ట్స్ ఇవే ఇష్టం. సో కొరియన్ అబ్బాయి తెలుసా? BTS సేమ్ ఇట్లానే ఉంటారు మొత్తం. ఫ్యాన్ నేను. మీరా? అంటే ఎందుకు? లైక్ అంటే పాప్ ఆల్బమ్స్ బాగుంటాయి, అది కాక వెరీ గుడ్ లుకింగ్, హ్యాండ్సమ్. సో వాళ్ళు కూడా మీలాగే గ్లామర్ లుక్స్, ఆ మెడలో చైన్లు. వాళ్ళు అసలు అవి వేసుకోరుగా. లిప్స్టిక్ వేసుకోవడము, మేకప్, లిప్స్టిక్ కామన్ అసలు. కొంచెం అంటే వాళ్ళు అమ్మాయిలకి అబ్బాయిలు తేడా లేనట్టే ఉంటారు కదా. ఎస్. సో వాళ్ళు ఏమైనా ఆ వర్గానికి పాటించుకుంటున్నారా? అలా అని ఏం లేదు కానీ బట్ ఏంటంటే దే ఆర్ బి లైక్ వెరీ ఫ్యాషనబుల్ అనమాట. ఇంకొక విషయం అడుగుతా, మీరు ఇందాక డ్రెస్ గురించి అయితే ఏముంది ఇది యూనిసెక్స్ అందరు వేస్తారు, అమ్మాయిలు అబ్బాయిలు. మరి లాకెట్ చైన్స్ అనేవి అది అమ్మాయిలే వేస్తారు, అది అబ్బాయిలు ఎవరైనా వేస్తారా? మీకు తెలుసు, మీకు చెప్పాల్సిన విషయం ఏంటంటే ఇది కూడా వేరే పెట్టారా? ఎస్, గిఫ్ట్. ఇది కూడా ఎవరు పెట్టారు? ఒక ఇన్స్టాగ్రామ్ ఫ్యాన్ పంపించారు. ఇది ఏమని? మీ రీల్స్ బాగున్నాయి. అవును, కుదిరితే ఎప్పుడైనా కలుద్దాం అని చెప్పి డేటింగ్ అడిగా, నార్మల్ గా బయట చాటింగ్ పంపించి ఇట్లా నాకు మెసేజ్ చేశారు అనమాట. మీకు గిఫ్ట్ పంపించాను, ఒక లాకెట్ పంపించాను, అందులో క్లాక్ ఉంటుంది. సో ఆ క్లాక్ ని చూసిన ప్రతిసారి మీకు నేను గుర్తు రావాలని చెప్పి పెట్టాడు. క్లాక్ ఇప్పుడు అందులో క్లాక్ ఉందా? అంటే దాని చుట్టూ క్లాక్ లా ఉంటుంది. అవునా? టైం ఎంత చెప్పరా ఒకసారి ఇప్పుడు చూసి? అయ్యో కనిపించదు అక్క అట్లా, దాంట్లో అది తిరగవు అనమాట, జస్ట్ 12 hours చూపిస్తుంది. ప్రతి సమయం ఆయనే గుర్తు రావాలని సమయాన్ని మీకు ఇచ్చారా? ఆయన ఇచ్చాడు అంతే. నేను మరి గుర్తొస్తున్నారా? ఆయన ఎవరో కూడా గుర్తులేదు అక్క. మరి చేయను ఎందుకు? ఇంకా బాగుంది కదా అని వేసేసుకుంటున్నాను. బాగుంది కదా అని వేసేసుకున్నాను. ఆ టీషర్ట్ నా దగ్గర ఉంది. ఇదా? ఆన్లైన్ లో అమ్మాయిలు కొనుక్కుంటారు. అది కాదక్క. మీరు షాపింగ్ ఆన్లైన్ లో చేస్తారా బయట చేస్తారా? ఆఫ్లైన్ చేస్తాను, ఆన్లైన్ చేస్తాను అన్ని. అంటే లేడీస్ కొట్టుకు వెళ్ళిపోతారా? లేదు, అన్ని ఇప్పుడు వెస్ట్ రైడ్ లో ఒకటే ఉంటదా అక్క? అక్కడికి వెళ్ళిపోతారా? జూడియోస్, వెస్ట్ రైడ్, అక్కడైతే ఎవరు పట్టించుకోరు. ఇంకా ఎవరు పట్టించుకోవడానికి వెళ్తే ఫోటోలు అడిగే వాళ్ళు ఎక్కువ అక్క. ఇంకా ఫోటోలు అడుగుతున్నారు గుర్తుపెట్టి. ఓకే,
బయట ఇందాక వస్తుంటే కూడా చాలా మంది అసలు అమ్మాయిలు వచ్చేసి నువ్వు యాపిల్ కదా అని అన్నారు. అంటే అవును నేను యాపిల్నే అని అన్నాను. అంటే కనుక చైన్ చాలా బాగుంది అని నైస్ మీకు కూడా ఇస్తాను ఒకటి అని చెప్పాను అంతే. అవునా, నాకు ఒకటి ఇవ్వచ్చు ఇప్పుడు. మళ్ళీ పంపిస్తాను అక్క మీకు. సో లిప్స్టిక్ వేసుకుంటారు? లిప్స్టిక్ లేదక్క, జస్ట్ జెల్ అప్లై చేస్తాను అంతే. పెడిక్యూర్, మ్యానిక్యూర్, ఫేషియల్స్ అవి మొత్తం బాగానే ఉంది. మరి ఇంకా గెడ్డం కూడా తీసేస్తే పూర్తిగా అమ్మాయిలా ఉంటారు కదా. అంటే నాకు ఇలా ఉండడం ఇష్టం అక్క, ఎందుకో నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు మీరు సగం ఇప్పుడు మిమ్మల్ని ఇక్కడ దాకా చూసిన వాళ్ళు అబ్బాయి అనుకుంటారు, ఇక్కడ నుంచి చూసిన వాళ్ళు అమ్మాయి అనుకుంటారు. ఇప్పుడు మిమ్మల్ని ఏమనుకోవాలి? నేను ఏం చేస్తాను చెప్పండి, దేవుడు అలా ఇచ్చాడు నాకు. ఇప్పుడు లైక్ ఇప్పుడు నేను సడన్ గా నన్ను మ్యాన్లీ అయిపోమంటే నేను ఎలా అవుతాను చెప్పు. ఇప్పుడు ఇవన్నీ తీలేని అంటారా? నాకు అలా ఇష్టం ఉండదు, అన్ని తీసేసి ఉండాలంటే. లైక్ నాకు ఇలా అంటే సగం సగం పనులు ఎందుకు పూర్తిగా చేసేది అని. ఏమో అక్క, నాకు ఇలాంటి థాట్ రాలేదు. మేబీ ఒకవేళ వస్తే అట్లా ట్రై చేస్తానేమో, బట్ నాట్ షూర్. క్లీన్ షేవ్ ఎప్పుడైనా చూసుకున్నారా మిమ్మల్ని మీరు? ఒక వీడియో చేశాను ఆల్రెడీ. ఓకే, చేశారు. అప్పుడు ఎట్లుంది ఫేస్? మొత్తం అమ్మాయిలాగే ఉందా? అప్పుడు నేను అంత అబ్జర్వ్ చేసుకోలేదు అక్క, బట్ కామెంట్లలో కరెక్ట్ పని చేసామని ఏంటంటే పెట్టేసి నాకు నీకు తగ్గ పని చేసావు అన్నట్టు చెప్పారా? సో చాలా మంది వేచి చూస్తున్నారు, మీరు మారితే ట్రాన్స్ఫార్మ్ అయితే మీ వెనకాల పడదాము, మీ అందరినీ దోచి ఆ యాపిల్ ని తినేద్దామని చాలా మంది. బట్ అందరికి ఛాన్స్ లేదు, గుర్తుపెట్టి. అందరికి కాదు, ఎవరికి ఛాన్స్ లేదు. బికాస్ నేను చేంజ్ అవ్వను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇలానే ఉండిపోతాను, అబ్రాడ్కి వెళ్ళిపోతాను. అబ్రాడ్కి వెళ్ళిపోయి ఏం చేస్తారు? జాబ్ చేసుకుంటాను. ఇక్కడ చేద్దన్నారా? ఇండియా నాకు నచ్చట్లేదు అక్క. ఏ స్వతంత్రం లేదా? మీరు రీల్స్ లేదక్క, అసలు ఎక్కడుంది అక్క స్వతంత్రము? 1947 లో వచ్చింది అన్నారు, ఇప్పటికి రాలేదు. బయటకు వెళ్తే ఎలా ఉన్నారు తెలుసు అసలు. అంటే మీ రీల్స్ కి స్వతంత్రం లేదని పక్క దేశం వెళ్ళి వాళ్ళతో చేద్దాం అనుకుంటున్నారు రీల్స్? అవునక్క, అమెరికాలో ఏం చేసినా ఎవరు పట్టించుకోరు కదా. అంటే ఇక్కడైతే చావు కొడుతున్నారని తప్పించుకుంటారా? అలా అని కాదు, నాకు అబ్రాడ్స్ అంటే పిచ్చి అనమాట. లైక్ మంచు లక్ష్మి లాగా నేను కూడా ఏదో ఒక రోజు ఖచ్చితంగా అబ్రాడ్స్కి వెళ్ళిపోయి అక్కడ వాళ్ళ స్లాంగ్ లో నేర్చేసుకొని మాట్లాడేయాలని కోరిక నాకు. కోరిక. సో మీకు ఇంగ్లీష్ మంచిగా వచ్చు? కొంచెం అక్క, మరి అంత కాదు. స్పెల్లింగ్స్ వచ్చా? స్పెల్లింగ్స్ స్పెల్ చేయగలరా? సో అనెస్థీషియా స్పెల్లింగ్ ఒకసారి చెప్తారా? వాట్? అనెస్థీషియా గూగుల్ చేస్తా, నాకు రాదు. సో ఆయనకి వచ్చు కాబట్టి సో గూగుల్. ఓకే చెప్పండి. గుర్తు రావట్లేదు అక్క, ఒక నిమిషం. అనెస్థీషియా. అబ్రాడ్ వెళ్ళాలి ఇప్పుడు. ఆ ఎయిర్పోర్ట్ లో ఎవరు అడిగారు? అక్కడ వాళ్ళు అడుగుతారా అక్క ఇవన్నీ? అడుగుతారు. అనెస్థీషియా వాడి అమెరికా కమింగ్, సగం సగం ఇంగ్లీష్ అని అడుగుతారు. ANESTHAIA అనుకుంటా. ఐఏఎస్ కాదు, ఐఏఏ అనుకుంటా. ఎనెస్థీషియా అంటే ఐఏనే వస్తుంది లాస్ట్. సో ఎక్కువగా కష్టపడద్దు, నేను చిన్న పడతా. ఓకేనా? ఓకే. లాకోనిక్. LACONIC. బాగానే చెప్పాడయ్యా. పాయిస్. POISC ఐ థింక్. స్టెల్వర్ట్. STELWRT. స్టెల్వర్ట్ రైట్. VERT వస్తుంది లాస్ట్. WART. ఓకే ఓకే. STALWART. అది స్టార్ట్ కదా. స్టార్డ్ కాదు, స్టెల్వర్ట్. ఓకే. మీరు స్టార్ బాక్స్ అన్నట్టు. సో మీరైతే చాలా ముందే నేర్చుకొని పగడబందిగా పక్క దేశం వెళ్ళిపోదామని తయారీలో ఉన్నారు. పకడ్బందీ అని కాదు కానీ చిన్నప్పటి నుంచి కోరిక అది. సో తెలుగులో కొన్ని నేను మీకు చెప్తాను, అవి వాటిని ఇంగ్లీష్ లో ఏమంటారో మీరు చెప్పాలి. ఓకేనా? ట్రై చేస్తాను అక్క, బట్ నాట్ షూర్. అందుకని మనకు అంత ఇంగ్లీష్ రాదంటారు. అంత ఇంగ్లీష్ రాదు. బానే మాట్లాడుతున్నారు కదా ఇందాక స్లాంగ్. మాట్లాడతాను అక్క అంతే, అది ఇంటర్వ్యూస్ ఇచ్చి అలవాటు అయిపోయింది. స్పామ్ అంటే ఏంటి? స్పామ్ అంటే ఇట్ వాజ్ లైక్ ఏదన్నా స్కామ్స్ చేస్తారు కదా. స్పామ్ మీన్స్ ఏదైనా ఫ్రాడ్స్, లైక్ దానికి సంబంధించింది. సో ఐఏఎస్ ఫుల్ ఫామ్ ఏంటి? ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్. IPS? ఇండియన్. సో త్వరలో మీరు అమెరికా వెళ్ళాలి, పక్క దేశానికే వెళ్ళాలి. సో నాసా ఫుల్ ఫామ్ ఏంటి పోనీ? ఇప్పుడు మీరు అమెరికా వెళ్ళాక ఆడ నాసా అంటే మీరు ఏం చెప్తారు? చెప్తా నాకు తెలుసు అక్క, మొన్న చదువుకున్నా నేను. సో చెప్పండి. సో ట్రై చేయండి. నాసా గుర్తు రావట్లేదు అక్క. ఐ థింక్ నేషనల్ యానిమల్. నాసా అంటే నేషనల్ యానిమల్ కాదక్క, ఏదో ఉంది మర్చిపోయాను. చెప్పండి, పర్లేదు, ఆలోచించండి. అక్క ఫోన్ వస్తుంది చూడండి ఒకసారి. వద్దు, ఫోన్లు, క్రోమ్లు, ఏరోనాటిక్ స్పేస్ సంథింగ్ ఏదో వస్తుంది అక్క. నాసా.
పెబ్బే గుర్తొస్తలేదు. సో పక్క దేశం వెళ్తా అంటున్నారు, మరి అక్కడికి వెళ్ళి నేర్చుకుంటాను అక్క. అక్కడికి వెళ్ళి నేర్చుకుంటా అక్కడికి వెళ్ళి మళ్ళీ ఫ్రెష్ గా అడుగులు స్టార్ట్ చేస్తాను. ఇస్రో అంటే ఏంటి పోనీ? ఆ? ఇస్రో 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 అంటే ఏంటి? అది మంచిగా స్మెల్ వస్తుంది మంచిగా, అదొక ఫుడ్. ఇస్రో అంటే ఫుడ్ కాదక్క, అది స్పేస్ సెంటర్ అది. సెంటరా? అవును. అదేంటి ఏదో ఇక్కడ ఆ సెంటర్ ఉన్నది కదా, గాంధీ బొమ్మ సెంటర్ అట్లా. అంటే ఏరోనాట్ స్పేస్ సెంటర్ అది. ఏరోనాట్. ఇస్రో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. సో బానే చెప్పారు చాలా మట్టికి. సో ఇంకొన్ని అడగనా వద్దా? వద్దులే అక్క. సరే, ఫ్రీడమ్ ఫైటర్స్ ని తెలుగులో ఏమంటారు? స్వతంత్ర కాపాడేవాళ్ళు కాదా? కాటి కాపరి, వాచ్మెన్ అవి కాదు. స్వతంత్రం తీసుకొచ్చేవాళ్ళు. తీసుకొచ్చారు కానీ మీకు రాలేదంటున్నారు కదా. నాకు రాలేదు అక్క, నిజం చెప్తున్నాను కదా. మాకు నిజంగా స్వతంత్రం అనవసరంగా ఇచ్చారయ్యా. ఆ ఇంగ్లీష్ వాళ్ళు ఉన్న పోయేది, ఈ కొత్త కొత్త ఇన్ఫ్లుయెన్సర్స్ అని చూడలేక దోమల కన్నా మీరే ఎక్కువైపోయారు అంటున్నారు. నిజంగా వన్స్ అపాన్ టైమ్ లో ఇలా వెలుగుతాం. ఏదో ఒక రోజు మీరందరూ ఇట్లా వెలుగి ఆ వెలుగులో మా అందరిని ముంచేస్తారంట. అయ్యో లేదక్క, ఏదో మీలాంటి వాళ్ళ దయ వల్ల మేము కూడా కొంచెం ప్రేక్షకుల దయ వల్ల ప్రేక్షకుల దాకా చేరాలి అనుకుంటున్నారు, ఎంటర్టైన్ చేయాలి అనుకుంటున్నారు మీ ఎక్స్ప్రెషన్స్ తో వాటితో. సో థ్యాంక్ యూ సో మచ్ యాపిల్. తెలియకుండానే టైం గడిచిపోయింది మీతో మాట్లాడుతూ. మీ అందమైన సో ఇక్కడ నేనే మొగోళ్ళలో ఉన్న ఆడలో ఉంది. సో మీరు మీ ఎక్స్ప్రెషన్స్ మాటలు అసలు కూర్చోవడం, నేను చూడండి రౌడీలో ఎట్లా కూర్చున్నారు. సో నిజంగా మీరు చాలా యూ డిజర్వ్ టు బీ ఎ గర్ల్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఏమైనా చెప్పాలనుకున్నారు కెమెరాకి? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్ అండ్ ప్లీజ్ డూ లైక్ సబ్స్క్రైబ్ హిట్ టీవీ ఛానల్. సో చూసారు కదా, యాప్లిస్కా ఇంటర్వ్యూ అయితే అయిపోయింది. త్వరలో ఏ బత్తకాయో ఏ నిమ్మకాయతోనో మీతో ఇంటర్వ్యూకి వచ్చేస్తా. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.